హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్వా వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఆలు ఇంకా పాలకూరతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. రైస్లోకి, చపాతీలోకి, దేనికైనా చాలా బాగుంటుంది. పాలకూర ఉట్టిగా తినలేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాలకూర అనేది నేను ఇలా 2 కట్టలు పాలకూర తీసుకుని ఒకసారి బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఆలు ఈ సైజ్ ముక్కలుంటే బాగుంటుంది మనకి. మిర్చి, ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఆయిల్, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కర్రీలో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. అల్లం కూడా ఒక చిన్న ముక్క అల్లం తీసుకుని నేను ఇలా గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం దానిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది కూడా కొంచెం హీట్ అవ్వాలి మనకి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలో ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా కొంచెం చిటపటమనాలి. ఇప్పుడు దీనిలో మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుని కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మనకి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయితే చాలండి. దానిలో మనం ఆలు వేసుకుందాం. ఎందుకంటే ఆలుతో పాటే మనకి ఆనియన్స్ మగ్గిపోతాయి, లేదంటే మాడిపోయి కర్రీలో అంత ఫ్లేవర్ బాగుండదు. ఒకసారి బాగా కలుపుకుందాం ఆలు ఇంకా ఆనియన్స్. చూస్తే మనకి ఆలుతో పాటే ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, వెల్లుల్లి ఇంకా అల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వేసేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలుపుకొని టమాటాస్ని కూడా బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, మన రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా 2 స్పూన్ల వరకు కారం వేసుకుందాం. ఈ 3 కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒకసారి మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పాలకూర వేసేసుకుందాం. పాలకూర వేసుకుని ఒకసారి జస్ట్ అలా పైనే సర్దండి. ఎందుకంటే పాలకూరలో వచ్చే నీళ్ళతో మనకి కర్రీ అనేది ఉడుకుతుంది. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పాలకూరలో చాలా బాగా వాటర్ అనేది వచ్చింది. ఒకసారి మొత్తం కలుపుకుందాం పాలకూర. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూస్తే పాలకూర ఉడికిపోయింది. మనకి ఆయిల్ అనేది కూడా బాగా పైకి వచ్చింది. పాలకూర కూడా మనకి బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనం దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇంకా దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవడమే. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.